ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు శ్రీకాకుళం జనసేన నేతలు శివశంకర్ శ్రీరామ్మూర్తి. జిల్లాలో ఇప్పటికే పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి ప్రచారం చేశామని తెలిపారు. జన సైనికులందరూ మంచి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారని శివశంకర్ తెలిపారు. 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జిల్లా నుండి పెద్ద ఎత్తున వెళ్లేందుకు ఇప్పటికే జన సైనికులంతా సిద్ధమయ్యారని, సుమారు 2500 నుండి 3000 వరకు రాజమహేంద్రవరం వెళ్లనున్నారని, అందరికీ కూడా ఇప్పటికే పాస్లు కూడా అందజేయడం జరిగిందని తెలిపారు ఇన్ఛార్జి శివశంకర్. పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే పార్లమెంటరీ కమిటీలు వేయడం జరిగింది. ఈ పార్లమెంటరీ కమిటీలు మేము ఎంతవరకు అయితే వేశారో అన్ని కమిటీలు కూడా ప్రతి గ్రామ స్థాయిలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరిని చేర్చుకోవడం, తర్వాత సన్నద్ధం అవడం కూడా జరిగిపోయింది. ఈ పార్లమెంటరీ కమిటీలు, బూత్ కమిటీలు కూడా మేము ఐడెంటిఫై చేయడం ఆల్రెడీ జరిగిపోయింది. ప్రతి ఒక్కరు అందరూ ముందు ఈ ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా హార్డ్లీ 28 రోజులు మాత్రమే ఉంది కనుక మేము ఈ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలోని మాతాలుగా ఎవరైతే నాయకుడిని అనౌన్స్ చేస్తారో, అభ్యర్థిని అనౌన్స్ చేస్తారో ఆయనకి గెలిపించుకోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. అదే కోవలో ఈరోజు ఈ 5వ ఆవిర్భావ సభ కోసం రాజమండ్రి కోసం మేము జిల్లా నుంచి కనీసం 2500 మంది వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే పార్లమెంటరీ కమిటీలు వేయడం జరిగింది. ఈ పార్లమెంటరీ మొన్న వచ్చిన తిట్లీ తుఫాన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని విధాలుగా పిలుపునిచ్చి ఆదుకోవడం జరిగింది. అలాగే ఒక నూతన ఒరవడి సృష్టించాలని ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశాలు కనుక 10 నియోజకవర్గంలో కూడా ఇప్పటికే మంచి అభ్యర్థుల కోసం ఒక అందరూ కలిసికట్టుగా జనసేన పార్టీలో స్క్రీనింగ్ కమిటీ ఆలోచన విధానం చేస్తుంది. ఆ ఆలోచన విధానంలో ఒక మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో గెలుపు కోసమని ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. ఇవన్నీ మాకు కలిసి వచ్చే ముఖ్యమైన అంశాలు. జనసేన పార్టీ ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో జెండా ఎగరవేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇప్పటి వరకు అమలుకాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారే పోరాడి ఆ సమస్యలు పరిష్కారం చేస్తారని ఒక నమ్మకం. జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న రాజమహేంద్రవరంలో జరగబోతుంది. దానికి మా పార్లమెంటరీ కమిటీ మీటింగు జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పాసులు ఇవ్వడం. సుమారుగా ఒక 50 బస్సులు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతున్నాయి. అత్యంత ఉత్సాహంతో జన సైనికులు బయలుదేరుతున్నారు. అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే అన్ని ఆవిర్భావాల సభ కంటే ఇది 5వ ఆవిర్భావ సభ మాది జనసేనది. ఇది ఆ రోజు నుంచే యుద్ధ భేరీ మోగుతుంది. రాజకీయ రణరంగ భేరీ మా అధ్యక్షుల వారు జనసేన అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మోగిస్తారు. కాబట్టి సమరోత్సవంలో ఉన్నారు జన సైనికులంతా. వాతావరణం అంతా కూడా చాలా అత్యంత ఉత్సాహభరితంగా ఉంది. మీరు గమనించే ఉంటారు. మేము అనుకున్న దశ ఆల్రెడీ వచ్చేసింది. జిల్లా ఎన్నికలు మొత్తం దేశమంతా ఎన్నికలు స్టార్ట్ అయిపోతున్నాయి. డేట్స్ కూడా వచ్చాయి. మా జన సైనికులు అందరూ సమర ఉత్సాహంతో పరిగెడుతూ వెళ్తున్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి చాలా యాక్టివ్ చేస్తున్నాము. అన్ని నియోజకవర్గాల నుంచి చాలా ఉత్సాహంగా జన సైనికులు అందరూ. మా అధ్యక్షుల వారు ఇంకా టూర్లు తిరిగినప్పుడు ఆ జన సందోహం ఇంకా మనం చూడవచ్చు. అన్ని పార్టీలు కూడా ఇంకా సీట్లు అనౌన్స్ చేయడం లేదు. వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం లేదు. వాళ్ళు పాత వాళ్ళు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేశారు. మేము ఆల్రెడీ వాళ్ళకంతా ఒక స్టెప్ ఒక మెట్టు ముందుండే మేము అనౌన్స్ చేసాం. ఇంకా రోజుకి మేము అన్నీ ఒక 2-3 రోజుల్లో అందరి సీట్లు అనౌన్స్ చేస్తాము. అందరూ కథన రంగంలో ఇంకా దూకడానికి రెడీగా ఉన్నారు. మహా ఉత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా జనసేన సత్తా జిల్లాలో ఏంటో చూపించడానికి రెడీ. Please subscribe to New Waves.